మై డియర్ ఫ్రెండ్స్, 3/10/2024 గురువారము దసరా నవరాత్రులు బిగిన్ అయినాయి. ఈరోజు అమ్మ కనకదుర్గా మాతకు బాలా త్రిపుర సుందరిగా అలంకరణ చేస్తున్నారు కాబట్టి బాలా త్రిపుర సుందరి గురించి పాట వివరణ తెలుసుకుందాము మిత్రులారా. బాలా త్రిపుర సుందరి పాట. బాలా త్రిపుర సుందరి భవాని, బాలా త్రిపుర సుందరి భవాని, నవకోనాపుర వాసిని, బాలా త్రిపుర సుందరి భవాని, నవకోనాపుర వాసిని, కమలలోచని శ్రీకాత్యాయని, అమలగుణాన్విత శోభిని, కమలలోచని శ్రీకాత్యాయని, అమలగుణాన్విత శోభిని, కదంబవన సంచారిణి కనకవల్లకి దారిని, కదంబవన సంచారిణి కనకవల్లకి దారిని, శశిముఖి సుందరహాసిని సుమధుర మంజుల భాషిని, శశిముఖి సుందరహాసిని సుమధుర మంజుల భాషిని, బాలా త్రిపుర సుందరి భవాని, నవకోనాపుర వాసిని, ప్రణవరూపిణి పరమ పావని, జగన్మోహిని శర్వాణి, ప్రణవరూపిణి పరమ పావని, జగన్మోహిని శర్వాణి, మతంగముని పరితోషిణి మంత్రాత్మక పరిభాషిని, మతంగముని పరితోషిని మంత్రాత్మక పరిభాషిని, మనసా స్మరామి పావని దయా విభూతికారిణి, మనసా స్మరామి పావని దయా విభూతికారిణి, బాలా త్రిపుర సుందరి భవాని, నవకోనాపుర వాసిని, బాలా త్రిపుర సుందరి భవాని. బాలా త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది. బండాసురుడు అనే రాక్షసునకు 30 మంది పిల్లలు. వీళ్ళందరూ అవిద్యావృత్తులకు సంకేతం. హంసలచే లాగబడుతున్న కన్య కనబడే రథము పై వచ్చి 30 మంది బండాసుర పుత్రులను సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కారు. ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించిన వారు, అంత భయంకరమైన వారు. వారందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించింది అట. బాలగా కనబడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదు. బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది. హంసల రథం అమ్మది. హంసలు అంటే శ్వాసకు సంకేతం. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు. ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని, మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలువబడుతున్నది. త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థము. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాలా త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి, నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీ దేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు. అసలు బాలా త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు. త్రిపుర సుందరి అంటే మనలోని 3 అవస్థలు జాగృత్, స్వప్న, సుషుప్తి. ఈ 3 అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత ఈ బాలా త్రిపుర సుందరీ దేవి.
ఈ 3 పురములను శరీరంగా చేసుకుని ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ 3 అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి. అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది. ఆవిడ ఆత్మస్వరూపురాలు. ఆవిడను పూజిస్తే, ధ్యానిస్తే జ్ఞానం కలిగి తానే శివస్వరూపంతో చైతన్యము ప్రసాదించి మోక్షంనకు అనగా పరబ్రహ్మ తత్వం వైపు నడిపిస్తుంది. బాలా త్రిపుర సుందరి మాతకు వందనాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.